బక్యం పైన వెంకటేశ్వర గోదాదేవి ఆళ్వారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వారు కలియుగ దైవం ఆరాధితమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో గొడ్డు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు కల్తీ జరిగిందని అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది ప్రజలు హిందూ మతం సంబంధించి వెంకటేశ్వర భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అనేక అసత్య ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే, యావత్ మంది ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇటీవల కాలంలో మొన్న సుప్రీంకోర్టులో కూడా అదంతా అసత్య ప్రచారం, అదే ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అని న్యాయస్థానం నుంచి తీర్పు వచ్చిన సందర్భంగా మరి ఈ రోజున దేవారం ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వరం సంబంధించిన భక్తులు అందరూ కలిసి ఈ రోజున దేవారం పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏదైతే గతంలో ఇటువంటి అసత్య ప్రచారాలు చేసినటువంటి నాయకులందరికీ కూడా మంచి బుద్ధి కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక వినతి పత్రం రూపంలో వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులందరూ కలిసి వచ్చి ఇక్కడ ఒక వినపాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. రోజున కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మనం చూస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు ఆడింది అన్నది కూడా ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే హిందువులందరూ కూడా ఆ ప్రసాదాన్ని ఎంతో ఇష్టంగా నిజంగా దైవంగా భావిస్తారు. అటువంటి లడ్డు కల్తీ అయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, కూటమి నాయకులు అందరూ కూడా ఒక దుష్ట ప్రచారం చేసి ఆ రోజున ఓట్ల కోసం వాళ్ళందరూ కూడా చేయటం జరిగింది. కానీ ఈ రోజున చూస్తే కనుక నిజంగా భోలే బాబా అన్న సంస్థ ఏదైతే ఉందో అవన్నీ కూడా చంద్రబాబు టైంలోనే ఆమోదించబడి ఈ రోజున ఆ ప్రసాదాలు తయారు చేయడం అన్నది మనందరికీ కూడా తెలిసిన విషయం. అలాగే మనం చూస్తే కనుక సిట్ ఏర్పాటు చేసి నిజంగా దీంట్లో జరిగిందా జరగలేదన్న నివేదిక మనందరికీ కూడా ముందుకు రావడం జరిగింది. అందులో ఎటువంటి కొవ్వు కానీ, ఆవు కొవ్వు కానీ, లేకపోతే మేక కొవ్వు కానీ, లేకపోతే కనుక మన పంది కొవ్వు కానీ ఇవన్నీ కూడా ఏది నోటుకు వస్తే అది చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఏమీ లేవని చెప్పి సిట్ నివేదికలో రావడం జరిగింది. కానీ ఈ రోజున మళ్ళీ కొత్త ప్రచారం ఏంటంటే రసాయనాలు కలిసినాయి, అంటే ఎక్కడా కూడా కొవ్వు కలలేదు, ఇది కలలేదు అనే నిజాలు ఒప్పుకోకుండా ఈ రోజు మళ్ళీ రసాయనాలు కలిసినాయి అని ఒక ప్రజలందరినీ కూడా మోసం చేసే ఉద్దేశంతో ఈ రోజున జరగడం జరుగుతుంది. ఇవాళ మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, రసాయనాలు కలిసినటువంటి లడ్డు కానీ, ఆయిల్ కానీ
గత ప్రభుత్వంలో మీరు తీసిన శాంపుల్ అయితే కాదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హయాంలో తీసినటువంటి ఏదైతే శాంపుల్ ఉందో అది ఈ రోజున రసాయనాలు కలిసి అంటే దానికి బాధ్యత మీరు వహించాలా, ఆ రోజునటువంటి గవర్నమెంట్ వహించాలా. కాబట్టి ప్రజలందరినీ కూడా ఇప్పుడు దాకా ఎన్నో మోసాలు చేసి మీరు అధికారంలోకి రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. భవిష్యత్ రోజుల్లో నిజంగా కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసినటువంటి దుష్ట ప్రచారం ఏదైతే ఉందో తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించే రోజులు త్వరలోనే ఉన్నాయని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వినతి పత్రం ఇచ్చి ఈ రోజు ఇప్పటికైనా సరే కూటమి నాయకులు కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా సరే అసత్య ప్రచారాలు మానాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మేము అందరం కూడా వినియోగించుకుంటూ శ్రీయుగ ప్రత్యక్ష దైవం మరి తిరుమల వెంకటేశ్వర స్వామి అనగానే కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. మరి ఆయన తిరుమలలో అందించేటువంటి ప్రసాదం ఏదైతే ఉందో లడ్డూ ప్రసాదం, మరి అందులో కల్తీ జరిగింది. ఆ కల్తీ కూడా మరి రకరకాలైనటువంటి అవశేషాలు అందులో ఉన్నాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చాలా అసత్యమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజున సుప్రీంకోర్టు వారు దాని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీంని ఏర్పాటు చేసి అందులో విషయం ఏంటని చెప్పేసి నిర్ధారణ చేయమన్నప్పుడు మరి ఆ ఇన్వెస్టిగేటింగ్ టీము ఈ రోజున కోర్టుకి సమర్పించినటువంటి ఛార్జ్ షీట్ లో అందులో జంతువుల కొవ్వు కానీ లేకపోతే చంద్రబాబు ఆరోపించినట్లుగా పందికి సంబంధించినటువంటి కొవ్వులు కానీ ఇట్లాంటివి ఏమీ కూడా అందులో కలుషితం కాలేదు. మరి అయితే అందులో వెజిటబుల్ ఫ్యాట్స్ అనేవి కొన్ని ఉన్నాయి అని చెప్పేసి నివేదికను సమర్పించడం జరిగింది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ప్రసాదాన్ని అంత అపవిత్రత చేసే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోట్లాది మంది భక్తులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇవాళ ఏదైతే మీరు మీ రాజకీయ స్వార్థం కోసం ఆనాడు విజయవాడలో వచ్చినటువంటి వరదల్ని సక్రమంగా ఎదుర్కోలేక మరి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆ రోజు తిరుమల లడ్డూని అందులో అపవిత్రమైందని చెప్పేసి ఆ రోజున బయటికి తీసి ప్రజల మనోభావాలతో ఆడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ పరిస్థితులన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి ఈ రోజున ప్రభుత్వానికి నివేదిక వచ్చినందున మరి దాని మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజున ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడారో ఆ మాటలన్నింటినీ కూడా విరమించుకోవాలి. మరి ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలాగే భగవంతుని దగ్గర వెళ్ళి మరి వేడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అట్లాంటివి ఏమీ చేయకుండా తిరిగి మళ్ళీ అందులో మరి ఈ రోజున కెమికల్స్ కలిసినాయి కదా ఏదైతే ఏంటి అన్నట్టు మరి ఆ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఆ స్వామి వారిని వేడుకుంటా ఉన్నాం. మరి నిజంగా కూడా ఆ ప్రసాదం అనగానే చాలా పవిత్రంగా మనం ఆరగించేటువంటి విషయం. మరి జనరల్ గా ఏం చేస్తామంటే మనం ఒక లడ్డు తెచ్చుకుంటే మరి మిగిలిన అందులో 10 లడ్డూలు కలుపుకుని అందరికీ కూడా పంచిపెట్టేటువంటి అంత ప్రావీణ్యం అంత విశిష్టత కలిగినటువంటి ప్రసాదం అది. అందుచేత ఆ ప్రసాదాన్ని ఎవరైతే ఇప్పటి వరకు ఆ ప్రసాదం మీద అభాండాలు వేసి కలుషితమైందని చెప్పారో వాళ్ళందరికీ కూడా దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ఇదే సందర్భంలో మరి అప్పుడు తీసినటువంటి శాంపిల్ 2018 అంటే కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆ శాంపిల్స్ అన్ని కూడా తీయడం జరిగింది. బోలే బాబా డైరీకి ఆ రోజుల్లోనే ఆ ప్రభుత్వమే టెక్నికల్ శాంక్షన్ కూడా ఇచ్చి మరి ఈ నెయ్యి సప్లై చేయడానికి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్న తీసినటువంటి శాంపిల్ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నెలలో 2024 జూలై నెలలో తీసినటువంటి శాంపిల్ అంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసినటువంటి శాంపిల్ కనుక ఇప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి అంతటికీ కూడా ఇదే ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భగవంతుడిని ఈ సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాం. వాళ్ళందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి మేము కోరుతాం. చాలా బాధాకరం విషయం. ఎందుచేతనంటే తిరుమల తిరుపతి దేవస్థానం మరి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో వాడుకుని ఆయన ద్వారా కూడా రాజకీయ లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతోనే కల్తీ నెయ్యని ఒక విషయాన్ని వెలుగులో తీసిన సంగతి హిందూ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అయితే రాజకీయాల్లో ఒక ఎత్తులు పై ఎత్తులు అనేది సహజంగా జరిగాయి. కానీ హిందువుల మనోభావాలని దెబ్బతీయాలి, హిందువులను కూడా
మరి రాజకీయ పార్టీలో చేర్చాలని ఒక ఉద్దేశంతోనే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసి హిందూ ప్రఖ్యాతాన్ని కాపాడినటువంటి వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తుల్ని ప్రజలు ఎంతో ఆరాధ్యంగా నమ్ముతున్న వెంకటేశ్వర స్వామి మీద కూడా రాజకీయ కక్ష ధోరణిలోని ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు, ఈ పవన్ కళ్యాణ్కి బుద్ధి ప్రసాదించి ఇప్పుడైనా ప్రజలు మేలు ఏది జరుగుతుంది, ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుంది, ప్రజలకు ఏ అయితే అభివృద్ధి సంక్షేమాలు చెయ్యాలో దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ప్రజల్ని మోసగించి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విషయంలోని ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని తెలియజేస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని వారికి బుద్ధిని ప్రసాదించి 10 మంది సాయం చేసే గుణం కలిగించాలని ఈ రోజున మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి గుడిలోని వాళ్ళకి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మన తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి గుడిని ఎంతో అపవిత్రం చేస్తా ఆ రోజు ఏమీ లేకపోయినా కూడా జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని రకరకాల విమర్శలు చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరి అది జరిగిన వెంటనే కొత్త వేషధానంలో మన డిప్యూటీ సీఎం వెళ్ళిపోయి ఆ మెట్ల మీద పడిపోయి తుడిసేసి నానా అరెస్ట్ చేశారు కదా. మరి ఈ రోజు మీరు అందరూ కూడా నోరు ఎక్కడ పెట్టుకుంటారని నేను ఈ రోజు అడుగుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ కాదు, మీ హయాంలో మీరు వేసిన సిట్టు కూడా మీకు ఈరోజు చెంపపెట్టు లాంటిదే. ఇది ఒకటే కాదు, మీరు మొదట తిరుపతి దేవస్థానం దేవుడితో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి కేసు ఏదైనా కూడా ఓడిపోతారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. దేవుడు ఉన్నాడు అనటానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి తప్పుడు ప్రచారం చేశారో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కసారి ప్రజలందరూ కూడా ఈ రోజు ఈ కోర్టు తీర్పు ద్వారా ప్రజలందరూ కూడా గ్రహించారు. ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో తగిన బుద్ధి కూడా చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే టార్గెట్, మతాల మీద చిచ్చు పెట్టడం. వాళ్ళకి ఇదే ఒక టార్గెట్ లాగా. ఎందుకంటే ఎక్కడా కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి ఎప్పుడు టార్గెట్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ టార్గెట్ పెట్టింటారు. కాబట్టి ఈరోజు మరి కోర్టు చక్కటి న్యాయం వైపు తీర్పిచ్చింది. అది ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే తిరుపతిలో మరి వెంకటేశ్వర స్వామి మరి ఆలయం అంటే మరి హిందూ మతానికి చాలా గొప్పది. పెద్ద తిరుపతిలో అది వెంకటేశ్వర స్వామిని చాలా ఆరాధ్యంగా కొలుస్తారు. అటువంటి తిరుపతి లడ్డు మీదే వీళ్ళు ప్రచారం చేశారు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి కల్తీ జరగలేదు. అది కరెక్ట్గా ఎలాగైతే ఆ లడ్డు తయారయ్యే విధానం జరిగిందో అలాగే తయారైందని కోర్టు తీర్పు ఇవ్వటం చాలా సంతోషకరం. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ కూటమి నాయకులకు ఒకటే మేము చెప్పవలసింది, ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మీద దృష్టి పెట్టడం చాలా మంచిదని ఆ భగవంతుని మేము అందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డు పైన మరి ఈ కూటమి ప్రభుత్వం ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. అలాగే మా జగన్ గారిని, ఎందుకంటే ఈ సందర్భంగా జగన్ గారు ప్రజలకి ఎన్నో కార్యక్రమాల్లో ఎన్ని విషయాల్లో కూడా ముందుండి ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. ప్రజల ద్వారాగా కానీ ఎటువంటి ద్వారాగా కానీ వాళ్ళకి ఏ తప్పు జగన్ గారి మీద వేయడానికి వాళ్ళకి అవకాశం దొరకలేదు. ఈ రకంగా దేవుడి పైన వేసి దేవుడు నోరిప్పడని చెప్పి దేవుడి పైన వేసి ఆ దేవుడి పైన ఆ తిరుపతి లడ్డు పైన మరి విమర్శలు చేయడం జరిగింది. మరి ఈ రోజు ఆ తిరుపతి లడ్డు ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి ఆవుని మేకది కానీ ఏదండి పంది కానీ ఎటువంటి కొవ్వు కలవలేదని చెప్పి ఈ రోజు కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారంగా ఈ రోజు వాళ్ళ తల ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళకి తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ పథకం ఇక్కడతోనే కాదు, రేపు 2029లో కూడా మరి జగన్ గారు గెలిచి అఖండ మెజార్టీతో గెలిచి సీఎం అవుతారు. ఎందుకంటే దేవుడు అక్కడ శాసించాడు. ఈ రోజు ఇక్కడ
మరి ప్రజలందరూ తెలుసుకున్నారు, దేవుడు కూడా చూస్తున్నాడు మీ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలు. ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోండి, జగన్ గారి పైన ఎటువంటి బురద జల్లాలన్నా ఆయన కోసం మేము చావడానికైనా సిద్ధమే, ఏదైనా చేయడానికైనా సిద్ధమే. ఆయన కోసం ప్రాణాలు అవడానికి మేము ఈ రోజు రెడీగా ఉన్నాం. మీరు ఇక్కడి నుంచి ఆ బుద్ధి మానుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర క్షమాపణ కోరుకోండి. వెళ్ళి మేము తప్పు చేసాం, మీరు ఈ సందర్భంగా మేము ఇంకా ఎటువంటి తప్పులు చేయమని ఆయన్ని చేతులు వేడుకుని దండం పెట్టుకుని వేడుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాం. 2024 సంవత్సరంలో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక దుష్ప్రచారాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో తిరుపతి దేవస్థానాన్ని ఈ రాజకీయాల కోసం వాడుకోవడం జరిగింది. ఆ రోజున ఈ దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ అంటే పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి 140 కోట్ల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆరోపించడం వల్ల 140 కోట్ల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిని ఆ రోజు బేస్లెస్ ఎలిగేషన్ చేసినందుకు సుప్రీంకోర్టు వారు ఒక సిట్ ఏర్పాటు చేసి దాంట్లో దీని యొక్క నిజ నిర్ధారణ తెలపమన్నప్పుడు మరి సిట్ లో మరి మెయిన్ సీనియర్స్ వేసి గుజరాత్ లో ఉన్న NADB నేషనల్ సంస్థలతో ఎంక్వైరీ చేయించినప్పుడు అది కోర్టులో మొన్న సబ్మిట్ చేయడం జరిగింది. షార్ట్ షీట్ మొత్తం ఈ వివరాలను సేకరించి ఆ యొక్క షార్ట్ షీట్ లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాక్ట్స్ అంటే జంతువు కొవ్వు కానీ ఎటువంటి జంతువు కొవ్వులు కలవలేదు, ఇది బేస్లెస్ ఆరోపణ అని చెప్పేసి షార్ట్ షీట్ ద్వారా నిరూపితమైంది, కోర్టులో ఫైల్ చేసింది. దీన్ని ఈ రోజు మరి జంతువుల కొవ్వు కలపలేదని వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని డైవర్స్ పాలిటిక్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వారు లేదు ఇప్పుడు మళ్ళీ రసాయనాల ద్వారా అది అపవిత్రం అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ఇది తిరుపతి వెంకన్న స్వామి విన్నారు, విని వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగానే దాంట్లో లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఇప్పటికైనా రాజకీయాలు వేరు, దేవుడు వేరు. ఈ రోజు వెంకన్న స్వామి రాళ్ళలోనే కాదు నేను ఉన్నాను అని నిరూపించడానికి ఈ రోజు షార్ట్ షీట్ లో లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అన్నది నిరూపించింది. దీన్ని ప్రజలందరూ కూడా గమనించి మరి ప్రభుత్వం కూడా మీరు చేసిన ఒక బేస్లెస్ ఎలిగేషన్ ని తప్పని చెప్పి షార్ట్ షీట్ ద్వారా నిరూపితమైంది కాబట్టి ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పి మరి దేవుడి మీద, లడ్డూల మీద, ప్రసాదాల మీద ఎలిగేషన్ చేయకుండా రాజకీయాలు ఉంటే రాజకీయంగా మాట్లాడాలి తప్ప దేవుణ్ణి దీంట్లో తీసుకురావద్దని ఈ రోజు తిరుపతిలో ఉన్న దేవస్థానానికి హిందువులే కాదు ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. దాన్ని ఎటువంటి రాజకీయాలకు వాడుకోవద్దని, రాజకీయాలు రాజకీయంగా చేయమని చెప్పేసి ఈ గవర్నమెంట్ కి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో మన సినిమా వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రమైనది. అలాగే ఈ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది చాలా విలువలతో కూడిన దేవస్థానం. ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి కోరుకుని ఆ దేవాలయంలో తీసుకున్న ప్రసాదాన్ని దైవ దర్శనానికి వెళ్ళి ఆ ప్రసాదం దేవునిగా భావించే వ్యక్తులు ఈ భారతదేశంలో హిందువులందరూ కూడా పవిత్రతను కోరుకునే వ్యక్తులు. అటువంటి దేవునికి సంబంధించిన ప్రసాదాన్ని, ఆ ప్రసాదాన్ని దేవునిగా భావించే ప్రసాదం, దాని మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రసాదంలో పంది కొవ్వు, గేదె కొవ్వు, గుడ్డు కొవ్వు కలిపి ఈ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అపవిత్రత కలుగు చేస్తున్నారని వారు కూటమి ప్రభుత్వం వారు క్రియేట్ చేసి మరి దుష్ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి వీళ్ళందరూ కలుషితమైన మనుషులు గాను, కలుషితమైన పార్టీ గాను చిత్రీకరించి కేవలం రాజకీయం కోసం ఈ కూటమి ప్రభుత్వం లేనిపోనివన్నీ క్రియేట్ చేసి దేవునితో కూడా రాజకీయం చేసి కేవలం వాళ్ళు గెలుపు కోసం దుష్ప్రచారం చేసి అన్యాయంగా, అక్రమంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆ యొక్క నాయకులను కానీ
దుష్ప్రచారం ద్వారా చెడు చేయడం అనేది జరిగింది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం వారికి మేము తెలియజేస్తున్నాం, దేవాలయాల్లో కలుషితమైన పరిస్థితులను కలుగు చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదా వైసీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అటువంటి పరిస్థితులు లేవని, మీకు కానీ దేవునితో కూడా మేము రాజకీయం చేసే పరిస్థితులు మాకు లేవని, మీరు చేసిన దుష్ప్రచారానికి ఆ దేవుడే తగిన సమయాన్న మీకు బుద్ధి చెప్తాడని, ఆ తగిన సమయం ఏంటంటే రానున్న రోజుల్లో 2029లో ఆ దేవుడే మీకు తగిన శాస్తి మీ ఓటమి ద్వారా మీకు చేస్తాడని మేమందరం నమ్ముతూ మేము మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము ఆ దేవునికి విన్నవించుకుంటున్నాం, తగిన న్యాయం చేయమని దేవుని వేడుకుంటున్నాం. ఎవరైతే దోషులు ఉన్నారో వారిని శిక్షించమని దేవుని కోరుకుంటున్నాం. కాబట్టి ఇకనైనా సరే హిందూ దేవాలయాలు, హిందువులు దేవుడిగా కొలుచుకునే ప్రతి దేవాలయం కూడా పవిత్రంగా ఉంచమని, ఈ దేవాలయంలోనూ రాజకీయానికి లింక్ చేసి మాట్లాడి మీ యొక్క గెలుపు కోసం అపవిత్రత చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.